పిల్లల్లో చాలామంది కింద పడిపోయి కొట్టుకుంటూ ఉంటారు. అదే ఫిట్స్ లేదా సిజర్స్ అంటూ ఉంటారు. దానికి రావడానికి కారణాలు ఏంటి అండ్ వస్తే కనుక ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఇంట్లోనే ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటే తగ్గిపోతుందా అని వీటన్నిటిని వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ భవానీ దివ్య గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. పిల్లల్లో మనం మోస్ట్ కామన్గా చూసేది ఫిట్స్ అంటే సీజర్స్ అని అంటాము జనరల్గా. సో ఈ సీజర్స్ పిల్లల్లో ఎందుకు వస్తాయి అంటే రకరకాల కారణాల వల్ల వస్తాయి. అది కూడా ఏజ్ వైజ్ డిఫరెంట్గా ఉంటుంది మనకి పీడియాట్రిక్స్ కాబట్టి. అండ్ ఎస్పెషల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటే ఫీవర్ వల్ల ఫిట్స్ వస్తాయి పిల్లలు. దాన్ని మనం సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటాము. సో ఇది నార్మల్గా ఒక 6 months నుంచి 5 years ఆఫ్ ఏజ్ పిల్లల్లో చూస్తూ ఉంటాము. వీళ్ళకి ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ కాఫ్ కోల్డ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్తో హై ఫీవర్ అంటే more than 1 or 2 or more than that ఉన్నప్పుడు ఫీవర్తో పాటు సీజర్స్ ఫిట్స్ వస్తాయి. దీన్ని మనం సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటాము. పిల్లల్లో జనరల్గా వాళ్ళ బ్రెయిన్ ఒకటి ఇమ్మెచ్యూర్ ఉంటుంది కాబట్టి అంత హై టెంపరేచర్లో బ్రెయిన్లో ఆ సీజర్ థ్రెషోల్డ్ కట్ ఆఫ్ పాయింట్ అనేది విల్ కమ్ డౌన్. సో అందుకోసం వాళ్ళకి ఈజీగా సీజర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మోస్ట్ కామన్గా less than 5 years పిల్లల్లో చూస్తూ ఉంటాము. సో మోస్ట్ కామన్గా ఈ ఫెబ్రైల్ సీజర్స్ చూస్తూ ఉంటాం. ఇది కాకుండా ఇంకా రకరకాల కారణాలు ఇన్ఫెక్షన్స్ దట్ ఈస్ మోస్ట్ కామన్ అనేవి. ఇన్ఫెక్షన్స్లో మోస్ట్గా చూస్తే మెనింజైటిస్ ఆర్ ఎన్సెఫలైటిస్ అంటాం, అంటే మెదడు వాపు. సో ఈ మెదడు వాపు అనేది బ్యాక్టీరియా వల్ల కావచ్చు, వైరస్ వల్ల కావచ్చు, ఆర్ ట్యూబర్క్లోసిస్ వల్ల కావచ్చు, రకరకాల ఆర్ ఫంగల్ కూడా ఉంటుంది. సో వీటన్నిటి వల్ల మెదడులో ఆర్ మెదడు చుట్టూ ఉన్న లేయర్స్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల కూడా ఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఈ మెదడు వాపే కాకుండా వేరే ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి మనకి. ఎగ్జాంపుల్ మోస్ట్ కామన్గా చూస్తున్నాము మలేరియా, టైఫాయిడ్. వీటిలో కూడా మనకి ఇఫ్ దట్ విల్ స్ప్రెడ్ టు బ్రెయిన్ అనుకుంటే అప్పుడు అక్కడ కూడా మనకి సీజర్స్ అనేవి చూస్తూ ఉంటాము. అండ్ ఇవే కాకుండా ఒక్కొక్కసారి ఇప్పుడు మనకి స్కిన్ మీద ఎలాగా చీముతో గడ్డలు ఉంటాయో బ్రెయిన్లో కూడా మనకు అలా పస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి సీజర్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ అదర్ కామన్ కాజెస్ చూసుకుంటే నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్, మెటబాలిక్ అంటాము. సో మోస్ట్ కామన్గా దీంట్లో హైపోగ్లైసీమియా మీన్స్ బ్లడ్లో ఉండాల్సిన షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్న సీజర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదర్ థింగ్ ఇంకా ఎలక్ట్రోలైట్స్ చూస్తే సోడియం హైపర్ ఆర్ హైపో అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా సీజర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ సోడియంతో పాటు మెగ్నీషియం అండ్ కాల్షియం ఇవి కూడా తక్కువ ఉంటే హైపోకాల్సిమియా, దీంట్లో కూడా మనకి సీజర్స్ చూస్తూ ఉంటాం. ఇవి పిల్లల్లో ఎస్పెషల్గా మోస్ట్ కామన్. సో ఒక చైల్డ్కి నార్మల్ ఇన్ఫెక్షన్ విత్ మోషన్స్ సింప్లీ డయేరియా వచ్చినప్పుడు కూడా ఆ స్టూల్స్లో ఈ ఎలక్ట్రోలైట్స్ అన్నీ లాస్ అయ్యి హైపోనాట్రీమియా ఆర్ హైపర్ నాట్రీమియా దానివల్ల కూడా సీజర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మనం ఓవరాల్గా మెటబాలిక్ కాజెస్ కింద చూసుకుంటూ ఉంటాము. అండ్ ఇవే కాకుండా ఎపిలెప్సీ సిండ్రోమ్స్ అని కూడా ఉంటాయి. సో అండర్లయింగ్ కాజ్ ఏమీ ఉండదు, అదర్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఇలా కాకుండా ఆల్రెడీ వాళ్ళ బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి. సో ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి సిగ్నలింగ్ ఇచ్చే ట్రాన్స్మిటర్స్ అవి. సో దాంట్లో మనకి ఎగ్జైటేటరీ ఉంటాయి, ఇన్హిబిటరీ ఉంటాయి. ఎనీ ఇంబ్యాలెన్స్ ఇన్ బిట్వీన్. సో ఎగ్జైటేటరీ ఎక్కువ ఉన్నా ఇన్హిబిటరీ తక్కువ ఉన్నా కూడా ఆ ఇంబ్యాలెన్స్కి ఇట్ కెన్ కాజ్ సడన్ ఇంపల్స్. సో ఆ ఎక్సెసివ్ ఇంపల్స్ సీజర్స్ లాగా మనకి ప్రజెంటేషన్ ఉండొచ్చు. ఇవి కాకుండా కొన్ని వేరే జెనెటిక్ సిండ్రోమ్స్ ఉంటాయి, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, లారెన్స్ మూన్ బిడిల్, లెనాక్స్ గెస్టాట్, ఇలాంటి వాటిలో కూడా సీజర్స్ అనేవి కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఇది కాకుండా హెడ్ ఇంజురీ, తలకి దెబ్బ తగిలినప్పుడు, కింద పడ్డప్పుడు ఆర్ ఎల్స్ ఎనీ హిట్, దీనివల్ల రక్తంలో బ్లడ్ క్లాట్ అవ్వడం అవ్వచ్చు ఆర్ బ్లీడ్ అవ్వచ్చు ఆర్ స్కల్ ఫ్రాక్చర్ అవ్వచ్చు. సో వీటన్నిటి వల్ల సీజర్స్ అనేవి చూస్తూ ఉంటాం మన పిల్లలు. బట్ మోస్ట్ కామన్ సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్. సో దీన్ని ఎలా అంటే చూసుకోవచ్చు మ్యామ్, అంటే కనిపెట్టచ్చు, ఎలా కనిపెట్టచ్చు ఈ సిజర్స్ వచ్చాయి లేకపోతే ఫిట్స్ వచ్చింది అనేసి ఒక బాబుకైనా పాపకైనా ఎలా కనిపెట్టచ్చు? ఇది ఏజ్ వైజ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీజర్స్ చూస్తూ ఉంటాము. సటల్ సీజర్స్ అని ఉంటాయి, వీటిని కొంచెం గుర్తించడం కష్టం. ఎస్పెషల్లీ న్యూ బోర్న్స్ ఆర్ less than 1 year పిల్లల్లో చూస్తూ ఉంటాము. జస్ట్ లిప్ స్మాకింగ్, లిప్ మూమెంట్స్ ఆర్ ఐస్ ఫ్లికరింగ్, జస్ట్ చిన్న చిన్న ట్విచెస్ చీక్స్ దగ్గర కానీ ఐస్ అప్రోలింగ్, చిన్న మూమెంట్స్ కూడా అవి సటిల్ సీజర్స్ అంటాం. అవి కొంచెం గుర్తించడం కష్టం ఆ ఏజ్లో. అండ్ మోస్ట్ కామన్గా చూస్తే మనం జనరలైజ్ సీజర్స్, జీటీసీఎస్ అంటాము. సో ఈ జనరలైజ్ సీజర్స్లో ఓవరాల్గా చైల్డ్ విల్ బీ అన్కాన్షియస్. ఫస్ట్ టోనిక్ అంటే కాళ్ళు చేతులు అన్నీ, 2 చేతులు కాళ్ళు అండ్ బాడీ మొత్తం టైట్గా చేస్తారు, టైట్గా. ఆ తర్వాత కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. సో క్లోనిక్ అయిపోయాక నెక్స్ట్ టోనిక్. సో ఈ తర్వాత కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. అదే టైంలో నోట్లోంచి నురుగు వచ్చేస్తుంది,
బురుగులాగా, అండ్ కళ్ళు పైకి తేలేయడం ఉంటుంది. అదే టైంలో తెలియకుండా బట్టల్లో యూరిన్ మోషన్ వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ఇది మోస్ట్ కామన్గా మనం చూసేది GTCS అంటాము. సో ఇది జనరల్ ప్రజెంటేషన్. ఇలా కాకుండా పార్షియల్ సీజర్స్ అని ఉంటాయి. ఇందులో చైల్డ్ కొంచెం కాన్షియస్గానే ఉంటాడు, అన్కాన్షియస్ ఏమీ కాదు. ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద లిమ్, సో ఒక హ్యాండ్ కానీ లేదంటే వన్ సైడ్ హ్యాండ్ అండ్ లెగ్ ఆర్ కాంట్రలాటరల్, ఇటు హ్యాండ్ అండ్ దట్ సైడ్ లెగ్ ఆర్ ఓన్లీ సింగిల్ లిమ్ ఇలా కొట్టుకోవడం కూడా జరుగుతుంటుంది. ఇలాంటి వాళ్ళవి చాలామంది స్కిప్ చేస్తారు, ఇది సీజర్స్ కాదేమో నార్మల్గా కొట్టుకుంటున్నాడు అనుకని. బట్ అవి కూడా ఒక టైప్ ఆఫ్ సీజర్స్. అండ్ ఇంకొంతమందికి యాబ్సెంట్ సీజర్స్ అని ఉంటాయి. ఇవి గుర్తించడం కొంచెం కష్టం. దీంట్లో నార్మల్గా ఉన్నట్టు కూర్చొని ఉంటారు, సడన్గా స్టేరింగ్ లుక్ అయిపోతుంది. దే ఆర్ నాట్ ఇన్ అవర్ వరల్డ్ సింప్లీ. ఎస్పెషల్గా కిడ్స్లో చూస్తూ ఉంటాము. ఒక 2 to 3 seconds తర్వాత దే విల్ కమ్ బ్యాక్ టు అవర్ కాన్షియస్నెస్. సో అలాగే కూర్చొని ఉంటారు, కింద పడిపోవడం ఏమీ ఉండదు, అన్కాన్షియస్కి వెళ్ళిపోవడం ఏమీ ఉండదు. బట్ ఇది కొంచెం గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది. ఇది జనరల్గా టీచర్స్ నుంచి మనకి కంప్లైంట్స్ వస్తాయి, ఉన్నట్టుగా ఉండి చైల్డ్ ఇన్అటెంటివ్, చెప్పిన దానికి రెస్పాండ్ ఇవ్వడు, ఇన్ బిట్వీన్ రెస్పాన్స్ ఉండదు అనేసి. సో ఈ ప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. ఇది కొంచెం డిఫికల్ట్ టు రికగ్నైజ్ కూడా. అండ్ ఇంకొకటి ఎటోనిక్ సీజర్స్. సింపుల్గా జనరల్గా నడుస్తూ ఉన్న పిల్లాడు సడన్గా పడిపోతాడు, పడిపోయి మళ్ళీ లేచిపోతాడు. సడన్గా ఉన్నట్టు ఉండి ఆ మజిల్ ఉన్న టోన్ లాస్ అయిపోతుంది, సడన్గా పడి లేవడం. నార్మల్గా పడిపోతున్నాడు, మళ్ళీ వీక్నెస్లో పడిపోతున్నాడు అనుకుంటాము, బట్ అది కూడా ఒక టైప్ ఆఫ్ సీజర్స్. సో రకరకాలుగా ప్రజెంటేషన్స్ ఉంటాయి సీజర్స్ అనేవి. సో మ్యామ్, ఇప్పుడు ఇలా అయితే కనుక ఇంట్లో ఎవరికైనా, ఏ అబ్బాయికైనా ఏ పాపకైనా కనుక ఇలా అయితే ఇంట్లో ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ తీసుకోవచ్చు? ఆ పేరెంట్స్ ఎలాంటి ట్రీట్మెంట్, అంటే ఫస్ట్ ఎయిడ్ ఎలాంటిది ఇవ్వచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పిల్లవాడు సీజర్స్ త్రో అయినప్పుడు చూడడానికైతే భయంకరంగా ఉంటుంది. పేరెంట్స్కి ఎస్పెషల్లీ ఇంకా భయపడతారు. బట్ స్టిల్ భయపడకుండా కొంచెం ధైర్యం తెచ్చుకొని, పిల్లవాడిని సీజర్ వచ్చేటప్పుడు నోట్లోంచి నురుగు వస్తుంది, అది లోపలికి వెళ్ళి లంగ్స్లోకి వెళ్ళి యాస్పిరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం ఒక సేఫ్ పొజిషన్లో పడుకోబెట్టాలి. సో ఒక ఫ్లాట్ సర్ఫేస్, హార్డ్ సర్ఫేస్ మీద పిల్లవాడిని పడుకోబెట్టి పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. సో ఆ సెక్రీషన్స్ ఏమైనా ఉంటే ఇట్ విల్ కమ్ అవుట్, లోపలికి యాస్పిరేట్ అవ్వకుండా. అండ్ ఆ నియర్ బై సరౌండింగ్ ఏరియా కొట్టుకుంటూ ఉంటాడు పిల్లవాడు, అన్కాన్షియస్ కాబట్టి ఎనీ షార్ప్ ఐటమ్స్, నైఫ్స్ ఆర్ ఎనీ హాట్ లిక్విడ్స్ ఇట్లాంటివన్నీ జాగ్రత్తగా లేకుండా చూడాలి. సో ద ఎన్విరాన్మెంట్ని కొంచెం సేఫ్గా చూడాలి. అండ్ సర్ఫేస్ విల్ బి ఫ్లాట్ అండ్ లోపలికి యాస్పిరేట్ అవ్వకుండా పొజిషనింగ్ అనేది ఇంపార్టెంట్. జనరల్గా ఒక 1 to 2 minutes సీజర్స్ అనేవి సబ్సైడ్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ టైంలో NBM అంటే నోట్లో ఏవి పోయకూడదు. సో సీజర్స్ వస్తున్నాయని నీరు పోయడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అన్కాన్షియస్ అయిపోయి, అలా చేస్తే అది లంగ్స్లోకి వెళ్ళి యాస్పిరేట్ అవుతుంది. ఖచ్చితంగా నోట్లో ఏమీ పెట్టకూడదు ఆ టైంలో. జస్ట్ 1 to 2 minutes తర్వాత సీజర్స్ తగ్గిపోయి విల్ కమ్ టు కాన్షియస్నెస్, అప్పుడు వీ కెన్ టేక్ హిమ్ టు హాస్పిటల్ నార్మల్గా. అండ్ ఒక్కొక్కసారి ఇఫ్ కంటిన్యూస్లీ సీజర్స్ మోర్ దెన్ 3 minutes, యూ షుడ్ నాట్ డిలే. 3 minutes కన్నా ఎక్కువగా సీజరింగ్ అలాగే ఉంటే రష్ టు ఎమర్జెన్సీ తీసుకువెళ్లాల్సిందే. సో ఇంట్లో వచ్చినప్పుడు ఇది చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు మ్యామ్? అంటే ఈ ఫిట్స్ వచ్చిన వాళ్ళకి తర్వాత లైక్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చైల్డ్ అప్పుడు సీజర్స్తో వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇనీషియల్ సీజర్ని కంట్రోల్ చేయడానికి కొన్ని మెడికేషన్స్ ఇస్తాము, IV లైన్ అండ్ ఆక్సిజన్, ఇవన్నీ టెంపరీగా ఆ సీజర్ని సబ్సైడ్ చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ రికరెంట్గా రాకుండా ఉండటానికి మెడికేషన్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజ్ని చూసుకొని దాన్ని బట్టి ట్రీట్, ఇదర్ ఇన్ఫెక్షన్సా, గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ ఎనీథింగ్ అబ్నార్మల్. సో రిలవెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. సో రొటీన్ సెప్టిక్ స్క్రీన్ కానీ, ఎలక్ట్రోలైట్స్ ఎలా ఉన్నాయి, ఇవి రొటీన్ ఇన్వెస్టిగేషన్స్. అండ్ ద స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ మీకు EEG అంటారు, ఎలక్ట్రో ఎన్కెఫ్లోగ్రామ్. అది మీకు హెడ్కి ఎలక్ట్రోడ్స్ పెట్టి లోపల బ్రెయిన్ యొక్క ఇంపల్సెస్ అండ్ యాక్టివిటీని రికార్డ్ చేయడానికి అది చేస్తాము. సో ఆ EEGలో అబ్నార్మల్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఏమన్నా ఉంటే దట్ క్యాన్ డిటెక్ట్. సో EEG అబ్నార్మల్ ఉంది అంటే హీ విల్ మోర్ ప్రోన్ ఫర్ మళ్ళీ రికవర్ అవ్వచ్చు సీజర్స్. సో దానికోసం మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అదర్ థింగ్ ఏమైనా హెడ్ ఇంజురీ ఆర్ ఎనీథింగ్ లోకల్ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే ఇమేజింగ్ ఎదర్ CT కానీ MRI కానీ చేసి దాన్ని డిటెక్ట్ చేస్తాము. సో రొటీన్గా ఇన్వెస్టిగేషన్స్ బేస్డ్ ఆన్ ద హిస్టరీని బట్టి ఇవి చేయొచ్చు మనం. అండ్ దీంతోపాటు మేనేజ్మెంట్, కాజ్ని బట్టి మేనేజ్ చేస్తాము. అండ్ ఫిట్స్కి చాలా రకాల మందులు ఉంటాయి. బేస్డ్ ఆన్ ద ఏజ్ అండ్ టైప్ ఆఫ్ సీజర్, ఒక్కొక్క సీజర్కి 1 type ఆఫ్ మెడికేషన్ విల్ వర్క్. సో దాన్ని బట్టి మెడికేషన్. అండ్ ఎస్పెషల్లీ కిడ్స్లో చూస్తే మెడికేషన్ అనేది విల్ గివ్ బేస్డ్ ఆన్ ద వెయిట్. సో వెయిట్ని బట్టి డోస్ చేంజ్ అవుతుంది. అండ్ డ్యూరేషన్ కూడా ఖచ్చితంగా డ్యూరేషన్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఒక ఇచ్చినప్పుడు మెడికేషన్ డోస్ రాస్తే ఇఫ్ వాళ్ళు ఫాలోఅప్కి రాకుండా 1 year తర్వాత వస్తే 1 yearలో ఆ చైల్డ్ వెయిట్ చేంజ్ అవుతుంది. సో మనకి ఇచ్చిన డోసు అండర్ డోసేజ్ అవుతుంది, సీజర్స్ రికవర్ అవ్వచ్చు.
సో ఎవ్రీ 2 months or 3 monthsకి వచ్చి వెయిట్ చెక్ చేయించుకోవాలి, ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా బికాస్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ డోసేజ్ ఒకటి చేంజ్ చేసుకోవాలి. సో ఫాలోఅప్ అనేది మస్ట్. అట్లీస్ట్ ఒక 2 years వరకు ఉంటుంది. ఆ తర్వాత మధ్యలో సీజర్స్ ఏమీ లేవు అంటే దిల్ రిపీట్ అండ్ వెన్ నెసెసరీ మెల్లిగా టేపర్ చేస్తాము. ఒకేసారి స్టాప్ చేసినా మళ్ళీ సీజర్స్ రికవర్ అవ్వచ్చు. ఒకవేళ మెడికేషన్స్ యూస్ చేస్తున్నా కూడా మధ్యలో సీజర్స్ రికవర్ అయ్యాయి అంటే విల్ యాడ్ సమ్ మోర్ మెడిసిన్స్ ఆర్ ఎందుకు అయ్యాయి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో మెడికేషన్ అండ్ ఫాలోఅప్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఈ సీజర్ డిజార్డర్లో. సో ఈ ఫిట్స్ అనేది సీజర్స్ రాకుండా ఉండటానికి ఎలాంటి ప్రివెన్షన్ తీసుకోవచ్చు మ్యామ్, నివారించుకోవచ్చు? లైక్ ఫస్ట్ మనం ఫెబ్రైల్ సీజర్స్ చూస్తాము. ఇది జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. సో పేరెంట్స్కి ఎవరికైనా చిన్నప్పుడు ఫీవర్తో ఫిట్స్ వచ్చి ఉంటే పిల్లలకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్ఎల్స్ ఒక చైల్డ్కి వస్తే వాళ్ళ సిబ్లింగ్ అదర్ బ్రదర్ ఆర్ సిస్టర్ సిబ్లింగ్కి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి అంటే అప్ టు 5 years ఉంటుంది మీకు ఈ రిస్క్. ఫీవర్ రాగానే ఫస్ట్ ఫీవర్ కంట్రోల్ చేయాలి. ఈ ఫీవర్ ఈజ్ వెరీ హై దే మే గో ఇన్ టు సీజర్స్. సో టెంపరేచర్ కంట్రోల్, స్పంజింగ్ చేస్తాము, పారాసెటమాల్ ఇస్తాము, లిక్విడ్ హైడ్రేషన్ ఇస్తాము అండ్ స్టిల్ ఒక్కొక్కసారి ఫీవర్ వచ్చినప్పుడు కూడా మెడికేషన్ ఇస్తాము మళ్ళీ ఫిట్స్ రాకుండా ఉండటానికి. ఇది ఒకటి. అండ్ ఆల్రెడీ వాళ్ళు సీజర్స్ కోసం మెడిసిన్స్ యూజ్ చేస్తుంటే కొన్ని స్ప్రే లాగా కూడా ఉంటుంది మెడాజోలమ్ అని. ఫిట్స్ వచ్చినప్పుడు ఆస్క్ దెమ్ టు గివ్ ఏ పఫ్ నాసల్ స్ప్రే ఇస్తే సీజర్స్ విల్ సబ్సైడ్, అలా కూడా ఉంటుంది. అండ్ ఇంకా ప్రివెన్షన్కి కాజ్ చూసుకుంటే ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయడానికి వ్యాక్సినేషన్స్ ఉంటాయి. మీకు మెదడు వాపుకి వ్యాక్సిన్స్, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా అనే బ్యాక్టీరియా ఉంటుంది, న్యూమోకోకస్ ఉంటుంది ఆర్ మెనింగోకోకస్. సో ఈ 3 వల్ల కూడా మెనింజైటిస్ అనేది రావచ్చు. సో వీటిని ప్రివెంట్ చేయడానికి వ్యాక్సినేషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల మనం సీజర్స్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ డోసేజ్ అండ్ డ్యూరేషన్ కూడా ఇంపార్టెంట్. సో ఫాలోఅప్ సరిగా లేకపోయినా కూడా మళ్ళీ సీజర్స్ రికవర్ అవుతాయి. సో సీజర్స్ని ప్రివెంట్ చేయడానికి ఇట్స్ ఎ గుడ్ ఫాలోఅప్ కూడా ఇంపార్టెంట్. అండ్ దీంతోపాటు సీజర్స్ ఉన్న పిల్లలకి కొంచెం ఎక్స్ట్రా కేర్ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ సీజర్స్ ఎప్పుడు త్రో అవుతాయని తెలియదు. సో కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ అప్పుడు ఎస్పెషల్లీ స్విమ్మింగ్ ఒక అడల్ట్ సూపర్విజన్ ఉండాలి. ఇన్ బిట్వీన్ హీ మే త్రో సీజర్స్. సో దట్ మే అన్నోటిస్డ్. సో ఎనీ స్విమ్మింగ్ ఆర్ సైక్లింగ్ అప్పుడు కూడా అట్లీస్ట్ ఒక హెల్మెట్ అయినా పెట్టుకుంటే బెటర్. అండ్ డ్రైవింగ్ ఎస్పెషల్లీ యాక్చువల్లీ అట్లీస్ట్ ఒక 2 years సీజర్ ఫ్రీ ఉంటేనే దే ఆర్ అలౌడ్ టు డ్రైవ్. చూసారు కదండి, చాలా చక్కగా చెప్పారు. అంటే సిజర్స్ అనేది ఏంటి, ఎందుకు రావడానికి కారణాలు ఏంటి అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అంటే వచ్చిన తర్వాత ఫాలోఅప్ అనేది చాలా కంపల్సరీ అంటున్నారు. అంటే కంపల్సరీ ఒక 2-3 months అంటే 2 years కంపల్సరీ ఒక సూపర్విజన్లో ఉండాలి. ఒక 2-3 monthsకి వెయిట్ బట్టి మెడిసిన్ ఇస్తారు కాబట్టి కంపల్సరీగా ఫాలోఅప్ ఉండాలి అని చెప్తున్నారు. అలాగే తీసుకున్న కిడ్స్ ఏమైనా యాక్టివిటీస్లో ఉన్నప్పుడు వాళ్ళకి జాగ్రత్తగా ఒక పేరెంట్ సూపర్విజన్ అయినా కానీ ఒక ఎవరైనా కానీ సూపర్విజన్ అండర్ కంపల్సరీగా ఉండాలని చెప్పారు. ఇంట్లో కూడా ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చేయాలో ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు భవానీ దివ్య గారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని కమెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.